ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వు ఏది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితంలో వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడు అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి, నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటావు, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఎక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు,
లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అని ఏదైనా, సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నామేమో. వెళ్ళిపోయినాయి ప్రభు, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నామేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు, దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన అనుకుంటాడు నీకు తెలియదు కదా, ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థనా శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నమైపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. బీవ్లాబాయ్ నర్వతండ మార్కాపురం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టారు కదా అని వారు బాధపడుతున్నప్పుడు వారి మావయ్య గారు మళ్ళీ దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు ఉంచుకోండి అని చెప్పి వారిని ఇద్దరిని దైవజనుల దగ్గర తీసుకొచ్చి గర్భఫలం కోసము ప్రార్థన చేయించి చాలామంది 2 ఆడపిల్లల తర్వాత బాబు పుడుతున్నాడని ఇక్కడ సాక్ష్యాలు విని ఆయన చెప్పి తీసుకొచ్చి వారి ఇరువురికి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తన గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా వారి కుమారుడు పుట్టారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవునికి స్తోత్రములు. ఇస్సాకయ్య గారికి వందనాలు. మాది పొదిలి. నా పేరు స్వప్న. పెళ్ళైన 5 నెలలకు అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు పాప పుట్టింది, అరటిపండు ఇచ్చాడు. తర్వాత పాపకి 5వ నెల వచ్చినప్పుడు నన్ను జారి పడడం జరిగింది. ఎముక నరము తగులుతుంది, చిట్లిందని చెప్పారు. 3 సంవత్సరాలుగా అట్లాగే పెయిన్ అట్లాగే ఉంది. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చేసరికి బాబు కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే మరి బ్యాక్ పెయిన్ అట్లా ఉంటుంది అంటున్నావు కదా, తీసేయాలో ఉంచాలో ప్రెగ్నెన్సీ అని చెప్పి అన్నారు. ప్రార్థన చేసుకొని పండుకున్న తర్వాత దర్శనం వచ్చింది. అయ్యగారి దగ్గరకు వచ్చినట్టు ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నట్టు దర్శనం వస్తే అదే రీతిగా ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని బాబు కావాలయ్యా అని, బాబు పుడతాడు పొమ్మ అని పండిస్తాడు. అన్ని విషయాలు ఎందు దేవుడు సహాయం చేసి చక్కటి బాబునిచ్చాడు. దేవుడికి వందనాలు. సాక్షి దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. కుమారి ద్రోణాదుల బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుమారుడు కావాలని తను ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. కానీ ఆ అబ్బాయి పుట్టిన తర్వాత 15 రోజులు తన్ని బాక్స్లో పెట్టడం జరిగింది. చాలా బలహీనతగా ఫిట్స్ అవి వస్తున్నాయి, బ్రతకడు బాబని చెప్పారు. కానీ తను ప్రార్థన చేసుకుని కుమారుని నిమిత్తమై ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని తన కుమారుడి కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా బిడ్డకి క్షేమమునిచ్చారని, ఇప్పుడు తన కుమారుడు పుట్టి ఆరోగ్యంగా ఉన్నాడని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరు రాజశేఖర్, అనుష గట్కేసర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం లేదని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల పిల్లలు పుట్టరు, కొంచెం కష్టమవుతుందని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు రాజశేఖర్ వాళ్ళ అక్క ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వస్తారు. వారు రక్షింపబడ్డారు. ఆరాధనకు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు విని దైవజనులు ప్రార్థన చేయగా అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. ఎటువంటి సమస్య ఉన్నవారైనా ఎన్ని సంవత్సరాలకి చాలామందికి పిల్లలు పుడుతున్నారని విని వాళ్ళ అక్క చెప్పారనమాట. ఇలా దైవజనుల దగ్గరికి రండి, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు పిల్లల్ని ఇస్తారని చెప్పి వాళ్ళ తమ్ముడిని తన భార్యని ఇక్కడికి నడిపించినప్పుడు వారు ఇక్కడ దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు అడిగారు, నీకు ఎవరు కావాలి అని అడిగితే పాపైనా బాబైనా పర్వాలేదు అని అన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని, కవల పిల్లలు పుట్టారని వారు చెప్తున్నారు. కుమార్తె కుమారుడు ఇద్దరు పుట్టారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాది పొదిలి తాలూకా. నా పేరు కాంతమ్మ. మా బాబుకు పెళ్లి కాకపోతే స్పాన్సర్ చేసినాయి. తర్వాత పెళ్ళి అయినాక నాకు బాబు కావాలని అడిగితే దేవుడు బాబునిచ్చాడు. 10,000 స్పాన్సర్ చేస్తున్నా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తన పేరు సుచిత్ర, వాళ్ళ భర్త పేరు రాజు. వీరు జగిత్యాల నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు మొదటిసారి నవంబర్ 2024లో పిల్లల కోసం, అంటే తనకి గర్భఫలం లేదని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తనకి ఫలం ఇచ్చినప్పుడు అదే సంవత్సరం డిసెంబర్లో తను కన్సీవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో తను నెలలు నిండుతుండగా డెలివరీ చక్కగా జరగాలని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. 9th మంత్లో ఉండగా చాలాసార్లు తనకి ఒక 3 సార్లు బ్లీడింగ్ అవ్వడం, అలాగే 7th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు రక్తం సరిపడా లేదు, డెలివరీ టైంలో రక్తం ఎక్కించాల్సి వస్తుందని చెప్పడం, అలానే నెలలు నిండిన తర్వాత ఉమ్మనీరు లేదు అని ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తైలాభిషేకం నూనె రాసుకుని చెకప్కి వెళ్తూ ఉండేది. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడైతే అద్భుత రీతిగా చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తనకి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు మేము తల్లి బిడ్డ ఇద్దరము ఆరోగ్యంగా ఉన్నాము. ఆ తైలాభిషేకం నూనె రాసుకోవడం వల్ల దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు నాకు గర్భఫలాన్ని, కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. పాప పేరు నైనిక అని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరు కుటుంబం సాల్మన్ సౌందర్య. వీరు బళ్ళారి, కర్ణాటక నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె విషయంలో మొదట తనకు వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టింది. తర్వాత కుమారుడు కావాలని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి
వారి కుమార్తె విషయమే ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి మళ్ళీ గర్భఫలము కుమారుని ఇచ్చారు. వారు ప్రార్థన చేయించుకునే విధంగా కుమారుడు పుట్టాడని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారికి కుమారుడు కూడా వివాహం కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకరోజు వారు వాక్యం వింటుండగా దైవజనులు టీవీలో వాక్యం వస్తున్నప్పుడు వారు చెప్తున్నారు, నీవు సంవత్సరం నుంచి నీ కుమారుడు వివాహం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, దేవుడు ఇప్పుడే నీ పట్ల కార్యం చేస్తున్నాడని దైవజనుల వాక్యంలో చెప్పి, అలానే కానా వివాహం ఎంత ఘనంగా కొరత లేకుండా జరిగిందో అదే విధంగా ఈ వివాహం కూడా జరుగుద్దని వారు అదే సమయంలో ప్రవచనం విడుదల చేసినప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నారు. వారు నిజంగానే చాలా రోజుల నుంచి వారి కుమారుడు వివాహ విషయమై ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా వారు ఏ రోజైతే దైవజనులు చెప్పిన వాగ్దానము ఏకీభవించి ప్రార్థన చేశారో అదే రోజు సాయంత్రము ఒక అమ్మాయికి సంబంధించిన కుటుంబం వారు ఫోన్ చేసి వారే సంబంధం రావడం, అలానే దైవజనులు చెప్పిన విధముగా ఎంతో ఘనంగా ఎటువంటి కొరత లేకుండా వారి వివాహం జరిగిందని చాలామంది ఆ వివాహానికి వచ్చారు. వివాహం జరిగిన తర్వాత కూడా మాకు డబ్బులు మిగిలాయి, దైవజనుల ప్రవచనం చెప్పిన విధంగానే ఎంతో ఘనంగా వివాహం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే కుమార్తె విషయంలో కుమారుడి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరి పేరు దావీది. వీరు గురజాల, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. ఆయనకి గతంలో సడన్గా గుండెలో నొప్పి వచ్చింది. ఆయన చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఇది నీకు మొదటిసారి కాదు, నీకు తెలియకుండానే ముందు కూడా వచ్చినాయి అని టెస్ట్లు అవి చేసి తనైతే బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు. 2-3 హాస్పిటల్స్కి అన్నీ తిరిగారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బ్రతకడం కష్టమే అన్నట్లు చెప్పారు. చెప్పినప్పుడు తన చిన్నమ్మ వారు తైలాభిషేకానికి వస్తారు గుంటూరు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నాము, ఎంతోమంది బ్రతుకుతున్నారు, దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు, ఒకసారి నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకుందాం అని తను తైలాభిషేకానికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఆ నూనె తీసుకెళ్ళి తను రాసి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అని అంటే ఆయన మొదట నమ్మలేదు. కానీ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్స్ అయితే చెప్పారు, ఇంత గొప్ప కార్యం మీ దేవుడే చేశాడు, ఇది కేవలం దేవుని కృప వల్లే జరిగిందని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. చాలామందికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కూడా ఇంకా కష్టమే, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడైతే ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఆయన తిరిగి సజీవంగా ఇక్కడ వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడని ఈ ప్రార్థనని రాయడం ద్వారా దేవుడు ఇంతటి గొప్ప కార్యం జరిగించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాదైతే కృష్ణా జిల్లా పామూరు మండలం. మా కోళ్ళకి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా 2 సార్లు పెట్టినట్టు టూపులో వచ్చింది. సార్ అయితే పెద్ద ఆపరేషన్ చేసి మామూలుగా తీసేశారు. తర్వాత మళ్ళీ 8 నెలలు పోయినాక మళ్ళీ ఆ ట్యూబ్లోనే వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడ చేయించుకున్నావు అక్కడికే వెళ్ళమన్నారు. మేము అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము విజయవాడలో. మళ్ళీ పరీక్ష చేసి అమ్మ ఏమీ లేదు, అవి పోయింది దాంట్లో అన్నారు. మా కోడలను తీసుకొని మా అమ్మాయి వాళ్ళు జంక్షన్ అమ్మాయి రా అన్నారు. రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. ఈ నెలకి ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళాము. ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయినాక పాప పుట్టింది. ఆ పాప కూడా 8వ నెలలోనే పుట్టింది. 8వ నెలలో పుడితే అసలు 7 నెలల 15 రోజులకే 8వ నెలలోనే పుట్టింది. ఆ బాక్స్లో పెట్టారు, 1 నెల రోజులు పెట్టారు. పాప బతకదు, మేము చెప్పలేము అన్నారు. మా అమ్మాయి పేరైన బాటిల్
తెచ్చి అమ్మ ఇది రాయి ఇసాకయ్య గారు ఇచ్చిన ప్రార్థన కొబ్బరి నూనె ఇది రాయమన్నారు. మేము రాసాం. అయ్యా నా మనవరాలు చల్లగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. మళ్ళీ పాపకి 1.5 సంవత్సరం అయింది. మా కోడలను తీసుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నెలలోనే మా కోడలు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాము. తల వంచి అయ్యా మాకు బాబు కావాలని అభిషేకం చేయించుకొని వెళ్ళాము. మా కోళ్ళకి మళ్ళీ బాబు పుట్టాడు. ఈ బాబు కూడా 8వ నెలలోనే 8 వెళ్ళి 9వ నెల ఒక్కరోజే పడింది ఈ బాబు. దేవుడికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రైజ్ లార్డ్. నా పేరు రత్నకుమారి. నేను భీమడోలు నుంచి వచ్చానండి. అయితే మేము పోయిన సంవత్సరం డిఎస్సి మా హస్బెండ్ రాశారండి. అయితే ఎగ్జామ్ పోస్ట్ అయితే రాలేదు. ఒక 5 మార్క్స్లో పోస్ట్ పోయిందండి. అయితే మేము ఇదివరకు వైజాగ్లో ఉండేవాళ్ళము. మా మావయ్య గారు రిటైర్మెంట్ అయిపోయారని మా సొంతూరు వచ్చినప్పటికీ ఇక్కడ జాబ్ ఆఫర్స్ అనేవి మాకు సరిగ్గా రాలేదు. తర్వాత ఇక్కడ 7 వారాలు తిరిగానండి మా హస్బెండ్ జాబ్ కోసము. అయితే ఫాస్ట్ గారు లాస్ట్ వారంలో అన్నారు మీ ఆయనకి ఉద్యోగం వస్తుందమ్మా అన్నారు. అయితే మాకు డిఎస్సి రాలేదు. అయినా సరే దేవుడి మీద నమ్మకం వదలకుండాను మేము అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయితే చిన్న స్కూల్లోని 20K శాలరీతోని జాబ్ వచ్చింది. అయినా సరే మేము కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము. అయితే దేవుని చిత్త ప్రకారం ఏమైందంటే పేపర్లో యాడ్ చూసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లోని స్కూలు అండ్ కాలేజీలోని యాడ్ వచ్చింది, వేకెన్సీ ఉందని. మా హస్బెండ్ వెళ్ళారు. దేవుని చిత్తం అయితే ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆయన నామానికే మహిమ కలగాలని ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. అదే రోజున టీవీలోని ఇసాకయ్య గారిది వాక్యం అనేది వచ్చింది. ఇదివరకు ఏ విధంగా దేవుడు నీకు తోడై ఉన్నాడో ఇప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడే అనుకున్నాను నా భర్తకు ఉద్యోగం వస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నా భర్తకు 1 గంటలోనే నా భర్త వచ్చి ఫోన్ చేసి నాకు జాబ్ వచ్చింది అని, డబల్ శాలరీ అండి ఇప్పుడు దాకా. దేవుడికి చాలా నేను ఎంతో కృతజ్ఞతలై ఉన్నానండి. అలాగే నిన్నే బండి కొనుక్కున్నానండి. నా భర్త బండి లేక చాలా ఇబ్బంది పడుతుండేవాడు. నిన్నే నేను బండి కొనుక్కున్నాను. దేవుడు ఎంతగానో నా అభివృద్ధి పరిచారండి. అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇసాక ఫాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుని నామానికి నా వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది పల్నాడు జిల్లా, వినుకొండ, శృంగారవనం. నా పేరు సాలమ్మ. నా సాక్ష్యం ఏంటంటే నా పిల్లలకి ఎప్పుడు పరీక్షలు రాసే టయాన హెల్త్ బాగుండక వాళ్ళు పరీక్షలు సరిగ్గా రాయక ఫెయిల్ అయ్యేవారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ సంవత్సరమైనా నా పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు, ఇద్దరు పాస్ అవ్వాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నేను ఈ స్థలంలో నిలబడి సాక్ష్యం చెబుతానయ్యా అని ప్రార్థన చేసుకున్నప్పుడు పోయిన నెలలో రిజల్ట్లో 2 పాస్ అయ్యారు. ఇది నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ఏసఐకి నా వందనాలు. మాది కుంచాపల్లి గ్రామం, ప్రకాశం మండలం, మార్కాపురం జిల్లా. నా సాక్ష్యం ఏంటంటే
మా పాపకి పోయిన నెలలో చాలా బ్లీడింగ్ అయ్యేది, గడ్ల గడ్లగా పడేది. ఏసయ్యా నువ్వేనయ్యా, నాకెవరు తోడలేరయ్యా, నువ్వే కాపాడాలి. నా బిడ్డకి ఈ చిన్న వయసులో ఇంత కష్టం పెట్టావు తండ్రి, నువ్వు కాపాడు తండ్రి అని చెప్పని ఎంతో మొరపెట్టుకున్నాను. 2 వారాలు పైనే ఉన్నాను కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఎంతో బ్లీడింగ్ అయిపోయేలాకే బ్లడ్ ఎక్కించాము, పాయింట్లకి తెల్ల కణాలు ఎక్కించినా కానీ అమ్మాయి ఒంట్లో నిలబడటం లేదు. తండ్రి ఈ అమ్మాయి ఒంట్లో కణాలు నిలబడితే ప్రభువా ఇసాకయ్య పాస్టర్ గారి కాడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, అమ్మాయికి తగ్గాలని చెప్పని ఎంతో మదన పడిపోయాను. బ్లడ్ టెస్ట్ అయి చేపిస్తే కణాలు పెరిగాయి. ఏసయ్యా నువ్వే నాకు తోడుగా ఉన్నావయ్యా, నా బిడ్డను కాపాడావయ్యా అని చెప్పని ఎంతో వందనాలు చెప్పుకొని తండ్రి, నా బిడ్డను కాపాడినందుకు నీకు స్తోత్రాలను చెప్పని అని మనసులో అనుకున్నాను తండ్రి. అమ్మాయి బాగుంది, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల.